అందరికీ ప్రైజ్ తలాడండి. మరి ఈ సమయంలో వాక్యంలోనికి ప్రవేశించడానికి ముందు మనము లాస్ట్ వీక్ ఏం చెప్పుకున్నామో ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాము. ఎవరికైనా గుర్తుందా? లాస్ట్ వీక్ ఏం తెలుసుకున్నాం మనము? టైటిల్ ఏంటి చెప్పండి లాస్ట్ వీక్ది? సిస్టర్, నేను ఒకటి టైటిల్ చూసాను సిస్టర్. నాకు నేను నచ్చింది, మరి నేను జాయిన్ అవ్వలేకపోయాను. దేవునికి చెత్త ఇచ్చి బ్లెస్సింగ్స్ ఆశిస్తారా మరి అన్న సిస్టర్. ఎస్ సిస్టర్. తండ్రికి, యజమానికి, దాసునికి అన్న ఉన్న సంబంధము, యజమానుని ఏ విధంగా గణపరచాలి, ఏ విధంగా సంతోషపరచాలి, ఏ విధంగా పూర్ణ హృదయంతో ఆయన ధ్యానించాలి అని చెప్పారు. తర్వాత బలుల గురించి ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధమైన బలులు అర్పిస్తున్నాము. కరెక్ట్ అన్న. సో ఇలా తెలుసుకున్నాం కదా, బలిపీఠం అంటే ఏంటి, ఎలాంటి బలులు అర్పిస్తూ ఉన్నాము. సో ఇవన్నీ చూసుకున్నాం మనము. నేటి దినాన మలాకి అధ్యాయము చివరి భాగాన్ని మనము చూసుకుందాం. రండి, మలాకి గ్రంథము మొదటి అధ్యాయము 10 నుంచి చివరి వరకు చదువుకుందాం, 14 వరకు. మలాకి గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనం నుంచి చివరి వరకు మనం మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. అట్లు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుంటాం. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మోయువాడు మీలో ఒకడుండిన మేలు. మీ యందు నాకు ఇష్టము లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 11వ వచనం ఎవరైనా చదవండి. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు. అయ్యో, ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఎలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేనిట్టి దానిని అంగీకరింతునా అని యెహోవా అడుగుచున్నాడు. 14వ వచనం చదువుతున్నాను. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీకే వందనములు. మరి గడిచిన వారం అంతట్లో మరి నీ యొక్క భద్రత కాపుదలకై వందనములు దేవా. అనేక సమస్యల గుండా, శోధనల గుండా, శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ప్రభువా, మరి ప్రభువా, కేవలము నీ కృపయే మమ్మల్ని బ్రతికించింది. నేను బ్రతికి ఉన్నానంటే మరి కేవలం నీ కృప అని పాట ద్వారా మరి మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నందుకే నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. ఎట్టి అర్హత లేకున్నా కూడా నన్ను ప్రేమించావు. ఇదంతా కేవలం నీ యొక్క కృప. ఎట్టి యోగ్యత లేకున్నా కూడా మరి తండ్రి నీవు మమ్మల్ని బ్రతికి ఉంచున్నావంటే కేవలం నీ కృప తండ్రి. మరి ప్రభువా, ఇంతవరకు సహాయపడుతున్నావు. మరి తండ్రి మలాకి గ్రంథాన్ని మరి 12 వారాలుగా మరి ధ్యానించుకోవాలని ఆశపడి ఉంటున్నాం. మరి ప్రభువా, నీవు చూపిస్తున్న కృపను బట్టి నీకు మరొకసారి వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే ప్రభువా, నేటి దినాన మరి ప్రభువా నీవు ఇచ్చిన టైటిల్ని బట్టి నీకు వందనములు. దేవుడు ఎందుకు విసిగిపోయాడు అనే అంశాన్ని బట్టి తండ్రి మేము ధ్యానించుకోబోతుండగా మరి తండ్రి మాకు ఏది అవసరమో దాన్ని తండ్రి
నీవే తండ్రి మా నోటికి అందజేస్తురమ్మని వేడుకుంటున్నాను దేవా. తండ్రి నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా మరి తండ్రి వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకొనుము ప్రభా. తండ్రి నీ వెంటనే కృప చూపించండి. అనేక చోట్ల మరి ప్రభా తండ్రి మరి వర్షాలు తండ్రి ఉరుములు మెరుపులు ఉంటుండగా మరి ప్రభా సిగ్నల్ సరిగా దొరకట్లేదు. అయినను ప్రభా తండ్రి మేమందరం నీ సన్నిధిలో కూడి వచ్చి ఉంటుండగా ప్రభా తండ్రి నీ యొక్క జ్ఞానంతో మరి తండ్రి మమ్మల్ని నింపండి. మరి నీ యొక్క పరిశుద్ధాత్మ సహవాసాన్ని మా మధ్య కుమ్మరిస్తురమ్మని వేడుకుంటూ మరి ప్రభా నీ నోటి పూరగా వాడుకోండి. అయోగ్యరాలన పాత్ర అయినటువంటి నన్ను మరి ఏమాత్రము అర్హత లేదు ఎన్నిక లేనటువంటి నన్ను నీవు ఏర్పరచుకున్నందుకు నీ కొందనములు. 21:9 ప్రకారం తండ్రి నీ సెలవు చాటును మరుగుపరచండి ప్రభా తండ్రి. నా యొక్క దోష పాపములన్నీ పరిహరిస్తూ కేవలం నీ నామంకు ఘనత కలుగుటకై తండ్రి నన్ను వాడుకుంటురమ్మని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పెట్టే స్తుతించి ప్రార్థించడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సో మన టైటిల్ ఏంటండి నేటి దినాన? దేవుడు ఎందుకు విసిగిపోయాడు. దేవుడు ఎందుకు విసిగిపోయాడు. సో ఈ భాగాన్ని మనము మలాకి గ్రంథము 1వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు చదువుకున్నాం కదండి. సో ఈ భాగాన్ని 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. సో మీకు ఎవరైనా మీరు చేసిన సహాయాన్ని తేలిగ్గా తీసుకుంటే మీ శ్రమను మీరు చేసిన కష్టాన్ని చిన్న చూపు చూస్తే ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా బాధ అనిపిస్తుంది సిస్టర్. చాలా ఎంత చేశాం కదా కానీ ఏం చేయలేదు అనుకుంటా కదా, కొన్నిసార్లు విసుగు వస్తుంది కదా. సో అవును సిస్టర్. మలాకి గ్రంథము పాత నిబంధనలో చివరి పుస్తకము. దేవుడు మాట్లాడిన తర్వాత 400 సంవత్సరాలు మౌనం ముందు వచ్చిన చివరి హెచ్చరిక అన్నమాట. ఇజ్రాయేలీలు చెర నుండి తిరిగి వచ్చారు, దేవాలయాన్ని కట్టారు, కానీ హృదయము చల్లారిపోయిన స్థితిలో ఉందని మనము గడిచిన క్లాసెస్లో చూసుకున్నాము. మరి ప్రధాన ప్రశ్న ఏంటంటే దేవుడు కూడా విసిగిపోతాడా? దేవుడికి విసుగు అనేది వస్తుందా? అవును అని చెప్పచ్చు. మరి మలాకి 1వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరైనా. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయివాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. చాలా మీ అంటే నాకు ఇష్టం లేదు. చాలా సిస్టర్. నా బలిపీఠం మీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండానట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు అంట కదా. మందిరపు వాకిళ్ళు తలుపులు మూసేసేవాడు మీలో ఒకరు ఉంటే ఎంత బాగుంటు అన్నట్టు ఒక ఫ్రస్ట్రేషన్ స్టేజ్ కదా ఈ మాట వచ్చేది. సో ఈ వచనము మనకు ముఖ్య వచనం అనమాట నేటి భాగంలో. సో దీంట్లో 3 కారణాలు మనం చూడొచ్చు దేవుడు విసిగిపోవడానికి. దేవుడు ఎందుకు విసిగిపోయాడు అనడానికి మరి 3 కారణాలు మనం చూస్తాం. ఒకటైతే హృదయం లేని ఆరాధన అయితే వస్తుంది కానీ అది హృదయపూర్వకంగా లేదు. సో ఏదో చేయాలన్నట్టు చేస్తూ ఉంటారు. తర్వాత గౌరవం లేని అర్పణ. రెండో కారణము గౌరవం లేని అర్పణ. అర్పిస్తున్నారు దేవుడికి, వాళ్ళ హృదయార్పణ అర్పిస్తున్నారు కానీ అస్సలు దాంట్లో గౌరవం అనేది ఉండదు. ఏదో భిక్షం వేసినట్టు వేస్తారనమాట. తర్వాత మూడవది దేవుని నిబంధనను తేలికగా తీసుకోవడం అనమాట. ఈ 3 కారణాల వల్ల దేవుడు విసిగిపోవడము జరుగుతుంది. మరి మలాకి 1వ అధ్యాయం 10వ వచనంలో చూసుకున్నట్టయితే వృధాగా నిరర్థకంగా అగ్ని రాజబెట్టడం అంటే ఏంటి? యాజకులు బలిపీఠం మీద బలులు అర్పిస్తున్నారు, పని జరుగుతూ ఉంది, కానీ దేవుడు ఆపేయండి, తలుపులు మూసేయండి అంటున్నాడు. కారణం వాళ్ళు చేస్తుంది రొటీన్గా చేస్తున్నారు. అందులో ప్రేమ లేదు, భయం లేదు, భక్తి లేదు, ఏమి లేదు. ఏదో నామకే వస్తు చేయాలన్నట్టు చేస్తూ ఉన్నారు క్యాజువల్గా. సో యెషయా 29:13 వచనంలో మనము ఏం చూస్తాం అక్కడ? ఈ ప్రజలు నోటి మాటతో నా వద్దకు వస్తూ ఉన్నారు కానీ వాళ్ళు పెదవులతో గనపరుస్తూ ఉన్నారు కానీ తమ హృదయము నాకు దూరంగా ఉందని ఉంటుంది కదా. మరి ఈరోజు మన ఆరాధన ఎలా ఉంది? పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, కానుకలు ఇస్తాం, కానీ మన మనసు ఇంకెక్కడో ఉంటుంది కదా. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. లెక్కలు వేస్తూ ఉంటాం కదండి. ఒక భర్త భార్యకు ప్రతి యానివర్సరీకి గిఫ్ట్ ఇస్తాడు అనుకుందాం, కానీ ఇచ్చినా కూడా ఇయర్ అంతా కూడా ఫోన్తోనే ఎక్కువ గడుపుతూ ఉంటాడు. మరి ఆమెకు ఆ గిఫ్ట్ కావాలా, అతని ప్రేమ కావాలా?
గిఫ్ట్ అయితే వచ్చిందని ఆవిడ సంతోషిస్తుందా, నాతో ప్రేమగా లేదు అని బాధపడుతుందా? కాబట్టి దేవునికి కూడా అంతే అనమాట. ఆదివారం చర్చికి రావడం గొప్ప కాదు, ఆ రోజు మన హృదయం ఎక్కడుంది అనేది ఇంపార్టెంట్. దేవుడు అంటున్నాడు, ఇలాంటి ఆరాధన చేయడం కంటే ఆపేయడమే మేలు. అదే తలుపులు మూయవాడు ఒకడు ఉండి నేడల మేలు అంటున్నాడు కదా. కనుక హృదయం లేని, నాణ్యత లేని ఆరాధన దేవునికి అసహ్యమైనది అనేది మొదటి కారణంగా మనం చూడవచ్చు. హృదయం లేని ఆరాధనతో దేవుడు విసిగిపోయాడు. మరి రెండవ కారణం ఏం చెప్పుకున్నాము అంటే గౌరవం లేని అర్పణతో దేవుడు విసిగిపోయాడు. మలాకి 1 అధ్యాయము 11-13 వచనాల్లో చూస్తే, సో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయం వరకు అన్యజనుల్లో నా నామం ఘనమైనదిగా ఉండునంటున్నాడు. అన్యజనులు కూడా దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారు. కానీ ఇశ్రాయేలీయులు, దేవుని సొంత ప్రజలు యెహోవా భోజనపు బల్ల నీచమైంది అంటున్నారు. 13వ వచనంలో ఇది ఏమంటారంటే, ఎంత ప్రయాసకరమైన పని అంటున్నారు కదా. అయ్యో ఎంత ప్రయాసమని వాళ్ళు యాజకులు విసుక్కుంటా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు అర్పించిన బలులు ఎలాంటివి లాస్ట్ టైం చూసుకున్నాం కదండి, గుర్తుందా? 8వ వచనంలో, మలాకి 1 అధ్యాయం 8వ వచనంలో గుర్తుందా ఎవరికైనా? లాస్ట్ క్లాస్లో మనం చూసుకున్నాము. ఎలాంటి బలులు అర్పించారంట వాళ్ళు? గ్రుడ్డివి, కుంటివి, రోగం గలవి, ధర్మశాస్త్రం ప్రకారం కళంకం లేని గొర్రెపిల్లను అర్పించాలి. లేవికాండం 22వ అధ్యాయంలో కూడా చూసుకున్నాం. మరి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం కదా. ఒక సీఎం గారికి గిఫ్ట్ ఇవ్వాలంటే పాడైపోయిన పండ్లు, కూరగాయలు ఇస్తామా, లేదా మన మండలాధికారికి అలాంటిది ఇస్తే తీసుకుంటాడా? అదే 8వ వచనంలో దేవుడు అడుగుతూ ఉన్నాడు. మరి మనం దేవునికి ఇస్తాం మిగిలిపోయిన టైంని, మిగిలిపోయిన డబ్బును, మిగిలిపోయిన సేవను, శక్తి లేనప్పుడు చేసే సేవను, ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా. మరి అలాంటి బలులు అర్పించారు. మరి ప్రయాసకరమైన పని అనే మనస్తత్వం ఎలాంటిదంటే, వాళ్ళ ఆరాధనను భారంగా చూసారు. మళ్ళీ చర్చ, మళ్ళీ కానుక అనే ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ అనమాట. దేవుడు వాళ్ళ అర్పణను అంగీకరించడు అని క్రిస్టల్ క్లియర్గా చెప్పేస్తున్నాడు 10వ వచనంలో. ఎందుకు? సెకండ్ హ్యాండ్ భక్తి అనేది దేవునికి అక్కర్లేదండి. మరి నీ ఉద్యోగానికి బెస్ట్ టైం, ఎనర్జీ ఇస్తావు, దేవునికి అలసిపోయిన శరీరాన్ని, చిరాకు మనసును ఇస్తాం కదా. దేవుడు దీన్ని చూసి విసిగిపోతాడా లేదా? ప్రథమ ఫలాన్ని అర్పించాలా, హృదయం మంచిగా ఉండాలని దేవుడు చెప్తూనే ఉన్నాడు. మరి దేవుడికి సెకండ్ హ్యాండ్ భక్తిని అర్పిస్తే ఆయన అంగీకరిస్తాడా? కనుక దేవుడు మన యొక్క వైఖరి ద్వారా విసిగిపోయేవాడుగా ఉంటున్నాడు. మరి థర్డ్లీ, దేవుడు ఎందుకు విసిగిపోయాడని చూస్తే, నిబంధనను తేలికగా తీసుకోవడంతో దేవుడు విసిగిపోయాడు. శాపగ్రస్తుడు, వంచకుడు అని 14వ వచనంలో ఉంటుంది కదా. సో యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. మరి వంచకుడు, శాపగ్రస్తుడు ఎవరిని మనం చెప్పచ్చు? మొక్కుబడి చేసుకున్నవాడు. దేవా నాకు ఈ పని జరిగితే మంచి గొర్రెను మంచిగా బలి అర్పిస్తాను అని మొక్కుకుంటారు. తీరా జరిగిన తర్వాత కుంటి గొర్రెను ఇచ్చేవాడు. ఇది మోసం, దేవునితో బిజినెస్ చేయడం అన్నమాట. అననీయ, సప్పీరా అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో వాళ్ళు కూడా వంచకులే. సగం దాచిపెట్టి పూర్తిగా ఇచ్చినట్టు నటించారు కదా. మరి వాళ్ళని వంచకులు అనొచ్చు. మరి నేను ఘనమైన మహారాజును అని దేవుడు ఎందుకు అంటున్నాడు? రాజుకి ఇచ్చే మర్యాద వేరు కదండి. రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తే ఆ వ్యక్తికి ఇచ్చే మర్యాద వేరు. రాజుకి ఎక్కువ ఘనతనిస్తామా, రోడ్డు మీద ఎవరో వెళ్తూ ఉంటే ఒక స్ట్రేంజర్కి ఎక్కువ మర్యాద ఇస్తామా? రాజుకే ఎక్కువ ఇస్తాం కదా. సో ఆయన అంటున్నాడు, మరి నేను రాజులకు రాజును, నాతో ఆటలు ఆడకండి అని. మరి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 4-5 వచనాల్లో ఏం చేస్తామంటే, అక్కడ నీవు దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించడానికి లేట్ చేయొద్దు. ఒకవేళ నువ్వు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలని ఉంటుంది. కాబట్టి మనము దేవుణ్ణి ఒక రాజుగా అర్పించాలి. మనకు ప్రవీణ్ పగడాల గారు తెలుసు కదండి, హతసాక్షిగా ఉన్నారు. సో ఆయన ప్రతిసారి ఒక మాట చెప్పేవాడు, గుర్తుందా? యేసు ప్రభువును మెన్షన్ చేస్తూ నా రాజు అని నొక్కి అక్కడి నుంచి ప్రొనౌన్స్ చేస్తారు. గుర్తుందా? మీరు విన్నారు ఎప్పుడైనా?
నా రాజు, మై విన్నాం సిస్టర్, విన్నా. యా మై కింగ్, నా రాజు అని ఎంత అవును, మై గొప్పగా కింగ్, నా రాజ్ అంటారు. కదా, ఎంత గొప్పగా ఉంటుంది కదా ఆ మాట చెప్పడము. సో మనము అలాంటి రాజుకు ఎంత మర్యాద ఇస్తున్నాము. నేను రాజులకు రాజును ప్రభు అంటూ ఉంటే మనం ఆయనకు ఒక మహారాజు, రాజులకు రాజుగా మనము గౌరవిస్తున్నామా అనేది మనకు ప్రశ్న. బాప్టిజం తీసుకునేటప్పుడు యేసయ్య నా జీవితం నీదే అని మొక్కుకున్నాం, కానీ జీవిస్తున్నది మనకి ఇష్టం వచ్చినట్టు. ఇది వంచన కాదా? మరి దేవుడు మన మాటలు వినడు, హృదయం చూస్తాడు. సగం హృదయంతో చేసే భక్తి దేవునికి కోపం తెప్పిస్తుందన్నమాట. మరి దేవుడు ఎందుకు విసిగిపోయాడు? మనం ఆయనను నార్మల్ అంటే సాధారణంగా చేసేసాం. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాన్సెప్ట్ అనమాట. సో ఆయన మన తండ్రి, కానీ ఆయన పరిశుద్ధుడు, మహారాజు అనేది మనం మర్చిపోయాం. మరి దానికి పరిష్కారం ఏంటి? మలాకి 1:11 చదువుతారు ఎవరైనా? తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును. ఓకే, అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. జస్ట్ చాలు. సో దేవుని నామము ఘనపరచబడాలి. అది ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలంటే అది మనతోనే మొదలవ్వాలి, మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి దేవుని నామము ఘనపరచబడటం. సో మరి రోమా 12:1 మీ దేహాలను, మీ శరీరాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి అని ఉంటుంది కదా. మరి గుడ్డి అర్పణ కాదు, కుంటి అర్పణ కాదు, సజీవమైనది ఇవ్వాలి, బెస్ట్ ఇవ్వాలి. దేవుడు మన ఆరాధన చూసి విసుక్కోవాలా లేక సంతోషించాలా అనేది మన చేతిలో ఉంటుంది. ఈరోజు మన ఆరాధన, మన కానుక, మనం రొక్కుబడి దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి? సెకండ్ బెస్ట్ ఇస్తున్నామా లేదా హృదయం లేకుండా చేస్తున్నామా? దేవుడు తలుపులు మూసేయక ముందే మన హృదయాన్ని మార్చుకుందాం. దేవుడు తలుపులు మూసేయమంటున్నాడు, శపిస్తున్నాడు కదా. మరి ఎందుకు? ఈ 2 వచనాలు, 10వ అధ్యాయం, మొదటి అధ్యాయం 10వ వచనము, 14వ వచనము, ఈ 2 వచనాలు మలాకి గ్రంథానికి గుండెకాయ లాంటివి అనమాట. దేవుని కోపము పీక్స్లో ఉంది ఇక్కడ. ఒక్కో మాటను విడగొట్టి చూద్దాం రండి. మరి ఎప్పుడు రాయబడింది ఈ పుస్తకము మలాకి గ్రంథం అనేది మనం ఫస్ట్ క్లాస్లో చూసుకున్నాం కదా. క్రీస్తు పూర్వము 430 నుంచి 420 మధ్య ఇది రాయబడింది. నెహెమ్యా యెరూషలేము గోడ కట్టి సంస్కరణలు తెచ్చిన 20-30 ఏళ్ళ తర్వాత ఈ పుస్తకం రాయబడింది అనమాట. మరి మొదటి ఉత్సాహం చల్లారిపోయింది. రెండవ తరం, సెకండ్ జనరేషన్ వచ్చేసరికి దేవుడు ఏం చేస్తున్నాడు మన కోసం అనే ఒక నీరసం వచ్చేసింది అనమాట. అదే 2వ వచనంలో చూస్తాం మనం. మొదటి అధ్యాయము మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. సో ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? యాజకులారా అనే మాట 6వ వచనంలో ఉంటుంది. సామాన్య ప్రజలు కాదు, బలిపీఠం దగ్గర నిలబడే వాళ్ళతో. లీడర్షిప్ కరప్ట్ అయితే నేషన్ అంతా కూడా పాడైపోతుంది. ఈరోజు సంఘ పెద్దలు, సేవకులు, వర్షిప్ లీడర్స్తో దేవుడు మాట్లాడుతున్న మాట. సో దేవుడు ఒక మాట అంటాడు, ప్రజలు ఎలా అని ఎదురు ప్రశ్న వేస్తారు, దేవుడు జవాబిస్తాడు. మరి 10వ వచనము 14వ వచనంలో 2 దేవుని జవాబులే చాలా కఠినంగా ఉంటాయి అన్నమాట. తలుపులు మూసేయండి అనే వర్డ్ని చదువుదాము, స్టడీ చేసుకుందాం. మరి నిరర్థకముగా అగ్ని రాజబెట్టుట అంటే, నిరర్థకంగా అగ్ని రాజబెట్టట అర్థం ఏంటంటే, మరి దీన్ని హెబ్రీ భాషలో చిన్నం అంటారు. చిన్నం, CHINNAM. సో ఫర్ నథింగ్, ఇన్ వెయిన్, వితౌట్ పర్పస్, ఫర్ నో బెనిఫిట్ అనే అర్థాలు వస్తాయి. ధర్మశాస్త్రంలో అగ్ని, లేవికాండం 6వ అధ్యాయం 12 నుంచి 13 వచనాల్లో చూస్తే అక్కడ బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు కూడా మండుచుండాలి, అది ఆరిపోకూడదు అని. మరి అగ్ని అంటే దేవుని సన్నిధి, నిరంతర ఆరాధన. లేవికాండంలో ఏమో దేవుడే చెప్పాడు, అగ్ని ఆరకుండా చూడండి, బలిపీఠం మీద నిత్యం మండుచుండాలని దేవుడే చెప్పాడు అప్పుడు. మరి ఇప్పుడు అదే దేవుడు ఆపేయండి, అదంతా వృధా అంటున్నాడు. ఎందుకు? కారణం ఏంటండి? అగ్ని ఉంది, బలి ఉంది, కానీ ఏం లేదు, హృదయం లేదు. బాడీ వితౌట్ స్పిరిట్ ఈజ్ డెడ్.
యాకోబు 2:26లో ఉంటుంది కదా. మరి ఆరాధన వితౌట్ లవ్ ఈజ్ డెడ్. ఫోన్ ఛార్జింగ్ పెట్టాము కానీ స్విచ్ వేయలేదు, రాత్రంతా పెట్టినా మార్నింగ్కి 0% ఉంది. అప్పుడు వేస్టే కదా అది పెట్టి కూడా. పని జరిగింది, ఫోన్ ఛార్జింగ్ పెట్టడం అయితే పని జరిగింది, ఫలితము ఛార్జింగ్ ఎంత ఎక్కింది, రిజల్ట్ శూన్యం కదా. అలాగే మన ప్రార్థన, పాటలు ఇవన్నీ కూడా దేవునికి ఎలా ఉన్నాయి అనేది మనము ఒకసారి పరీక్షించుకోవాలని. తలుపులు మూయువాడు ఉండిన ఎడల మేలు. ఇక్కడ ఒక షాక్ ఫ్యాక్టర్ అనమాట. దేవుని మందిరము తలుపులు తెరిచే ఉండాలని మనం అనుకుంటాం, కానీ దేవుడే మూసేయడం మేలు అంటున్నాడు. ఎందుకు? 1 సమూయేలు 15:22 విధేయత బలుల కంటే శ్రేష్టం కదా, మాట వినడమే శ్రేష్టం. దేవుడు క్వాంటిటీ చూడడండి, మనం ఇచ్చే వాటిల్లో క్వాలిటీ చూస్తాడు. 1000 మంది హృదయం లేకుండా చేసే ఆరాధన కంటే 10 మంది హృదయంతో ఆరాధన చేసేది మేలన్నమాట. సో ఆమోసు 5:21-23 మీ పండుగలను నేను అసహ్యించుకొంచున్నానని చెప్తాడు. మీ గానముల ధ్వని నాకు వినబడకుండా చేయమంటాడు. మరి ఈరోజు ఎన్ని చర్చిలు ఆదివారం తెరుచుకుంటాయి, కానీ దేవుడు మూసేస్తే మేలు అనుకునే స్థితిలో ఎన్ని ఉన్నాయో. బిల్డింగ్ నిండిపోయింది కానీ పరిశుద్ధత లేదు. మరి ఇంకొక మాట ఇక్కడ అంటున్నాడు, మీ యందు నాకు ఇష్టము లేదు. ఎంత భారభరితమైన మాట అండి ఇది. ఇష్టము లేదు అనేది హెబ్రీలో చాఫెట్స్ అంటారు. చాఫెట్స్, డిలైట్, ప్లెజర్, డిజైర్. దేవునికి మనలో ప్లెజర్ లేదు. తండ్రికి బిడ్డ మీద ఇష్టం లేకపోవడం ఎంత భయంకరం కదా. మరి అంగీకరింపను అని కయీను కానుక దేవుడు అంగీకరించలేదు, ఆదికాండం 4:5. మరి ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ ఏంటి అంటే హత్య, శాపము. దేవుడు అంగీకరించని ఆరాధన చాలా ప్రమాదకరమైనదండి, చాలా డేంజరస్. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎలాంటి ఆరాధనను, ఎలాంటి అర్పణను అర్పిస్తున్నాం అనేది చూసుకోవాలి. మరి యెషయా గ్రంథము 1:11-15 చాలా మాటలు ఉంటాయి అక్కడ. కోడెల రక్తంతో నాకేం పని, మీరు విస్తారంగా ప్రార్థన చేసినా కూడా నేను విన్ను అని చెప్పేస్తున్నాడు దేవుడు. దేవుడు డెఫ్ అయిపోతాడు మన ప్రార్థనలకు. మరి ఎందుకు శాపగ్రస్తుడు, వంచకుడు అనే మాట. మరి నేను ఘనమైన మహారాజును అంటాడు కదండి. ఎన్నో వచనంలో ఉంది అది? 14. రైట్, 14. ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమా. సో నేను ఘనమైన మహారాజును. దీనికి హెబ్రీలో మెలెక్ గాదోల్ అంటారు. MELEKGADOL, మెలెక్ గాదోల్. మరి గొప్ప రాజు. భూమి మీద రాజులకు ప్రోటోకాల్ ఉంటుంది కదా. భూమి మీద ఉండే రాజులకు ఒక రాజు లేదా ప్రధానమంత్రి వస్తున్నారంటే కిలోమీటర్ల తరబడి ప్రోటోకాల్ ఉంటుంది. మరి పర్షియా రాజు అర్థహశస్త దగ్గరకు పిలవకుండా వెళ్తే మరణం. అహష్వేరోషు రాజు దగ్గరికి ఎస్తేరు వెళ్ళింది కదా, ఆమె మరణానికి కూడా సిద్ధపడే వెళ్తుంది. ఎందుకంటే రాజు పర్మిషన్ లేకుండా వెళ్ళటము ఎవ్వరికి, అది రాణి అయినా సరే అలో లేదనమాట. మరి ఈ లోకంలో ఉన్న రాజులకే అంత ప్రోటోకాల్స్ ఉంటే మరి పరలోకంలో ఉండే దేవుడికి, మరి నేను ఆ రాజుల కంటే గొప్ప రాజును, మరి నా దగ్గరికి గ్రుడ్డి మేకలతో వస్తారా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు. మరి కీర్తనలు 47:2 యెహోవా మహోన్నతుడు, భయంకరుడు అని ఉంటాయి. సర్వభూమికి మహారాజయ్య ఉన్నాడు. మనం దేవునితో చిల్లవ్వడం మొదలుపెట్టాం. డాడీ అని చెప్పి, గాడ్ అని చెప్పి అని పిలుస్తూ ఉంటాం కదా. కొంతమంది ఆరాధనలో కూడా నా డాడీ, మా డాడీ అని ప్రేయర్ చేస్తూ ఉంటాం. ఓకే, మంచిదే, కానీ దానికి తగిన రెస్పెక్ట్ ఇస్తున్నామా? హోలీ గాడ్ అనే భయం పోయింది. ఇక్కడ 2 బ్యాలెన్స్ అవ్వాలండి. ఆయన తండ్రే కానీ రాజు కూడా. తండ్రితో మనం ఎంత చనువుగా ఉంటామో, ఎంత లీనియన్స్ ఉంటుంది తండ్రితో, అట్ ద సేమ్ టైం ఆయన మహారాజు, రాజులకు రాజు, ఘనమైన మహారాజు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనము ఆయనకు తండ్రి స్థానం రెస్పెక్ట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మహారాజుగా కూడా మనము ఆయనకు గౌరవం ఇవ్వాలి అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక అందుకు ఆయన అంటున్నాడు, నేను ఘనమైన
మహారాజును అని. అన్యజనులలో నా నామము భయంకరమైనది. ఇది లెవెల్ 2. ఇజ్రాయేలీయులు దేవుని నామాన్ని నీచం చేసేస్తూ ఉన్నారు 12వ వచనంలో. కానీ అన్యజనులు, ఆ శత్రువులు ఆ నామానికి భయపడుతున్నారు. ఇజ్రాయేలీయులే నీచం చేసేస్తూ ఉన్నారు. మరి ముస్లిమ్స్ అల్లా పేరుని ఎంత భక్తితో పలుకుతారు కదండి. వాళ్ళు ఎక్కడున్నా సరే మరి మసీద్ నుంచి ఆ ప్రేయర్ సౌండ్ వినిపించిందంటే అక్కడికక్కడే వాళ్ళు నిలబడి మరి నమాజ్లో పార్టిసిపేట్ చేస్తారు కదా. మరి మనము క్రైస్తవులం కానీ జీసస్ని ఒక జోకులలో కూడా వాడేస్తూ ఉన్నాం కదా. నార్మల్ అయిపోయింది ఈ డేస్లో. మరి హెస్కేలు 36వ అధ్యాయం 20వ వచనము 23వ వచనం వరకు అన్యజనుల మధ్యకు వెళ్ళిన వారు ప్రతి స్థలాన నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచారని. మరి నేను నా ఘనమైన నామాన్ని పరిశుద్ధపరుస్తానని చెప్తారు. మరి దేవుడు తన నామం కోసం జెలస్గా ఉన్నాడనమాట. ఈ అన్యజనులలో నామము ఎలా ఉందట, భయంకరమైనది అని చెప్తా ఉన్నాడు. తర్వాత వంచకుడు, శాపగ్రస్తుడు అనే మాట 14వ వచనంలో చూస్తాం కదా. వంచకుడు అనే మాటకు హెబ్రీ అర్థము నోకెల్ అంటారు. నోకెల్ గుర్తుపెట్టుకుంటున్నారా, నోట్ చేసుకుంటున్నారండి? హెబ్రీ భాషలో వంచకుడు అనే మాటకు అర్థం నోకెల్, NOKEL, నోకెల్. మరి స్విండ్లర్, చీట్, ట్రిక్స్టర్ అనే అర్థాలు వస్తాయి ఇంగ్లీష్లో. యాకోబు పేరుకి అర్థం మోసగాడు. యాకోబు లాబానును, ఏశావును మోసం చేశాడు. ఇక్కడ దేవుణ్ణి మోసం చేయాలని చూస్తున్నారు మలాకి గ్రంథంలో. ఏమిటి మోసము? మందలో మగది ఉండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. ఏమిటి మోసం? మందలో మగది అంటే జకార్ అంటారు హెబ్రీలో. జకార్ ఉత్తమమైనది, బలమైనది ఉంది. ధర్మశాస్త్రం ప్రకారము మగదాన్నే అర్పించాలి, లేవికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో. కానీ వీళ్ళు చెడిపోయిన దాన్ని, కరప్ట్ అయిపోయిన దాన్ని, రూయిన్ అయిపోయిన దాన్ని ఇస్తున్నారు అనమాట. తర్వాత శాపగ్రస్తుడు అనే మాటకు అరూర్ అంటారు. ARUR హెబ్రీలో అరూర్. ఇది ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 15-25 వచనంలో 15 నుంచి 26 వచనాల్లో ఉన్న శాపాలు లాంటిది అనమాట. దేవుని శాపం అంటే ఆయన కాపుదల, ఆశీర్వాదం తీసివేయడం. అననీయ, సప్పీరా వాళ్ళు కూడా మగది ఉండగా చెడిపోయింది ఇచ్చారు. భూమి మొత్తం ఇవ్వలేదు కానీ ఇచ్చినట్టు నటించారనమాట. రిజల్ట్ ఏమైంది? ఇన్స్టంట్ డెత్ కదా. దేవుడు వంచనను సీరియస్గా తీసుకుంటాడు. వంచన అంటే నోకెల్ అనుకున్నాం కదా. ఈ నోకెల్ను దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. మరి మనము దేవుణ్ణి వంచిస్తూ ఉన్నామా, మొక్కుబడి చేసుకుని ఎలా తీరుస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో మొక్కుబడి చేసి అంటే నాదార్ అంటారు. నాడార్, NADAR, నాడార్. సో మొక్కుబడి కండిషనల్ ప్రామిస్ అన్నమాట. కండిషనల్ ప్రామిస్ కదా. దేవా నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తాను అని చెప్తాము కదా. మనం మొక్కుబడి చేసుకుంటాం కదా. మీరు ఎప్పుడైనా చేసుకున్నారండి దేవునితో మొక్కుబడులు దేవునితో ఎప్పుడు చేసుకోలేదా? డీల్స్ ఆల్మోస్ట్ అందరూ చేసుకొని ఉంటాం కదండి. సో యెఫ్తా న్యాయాధిపతులు 11వ అధ్యాయం 30వ వచనంలో చూస్తాం కదా. ఏం మొక్కుబడి చేసుకుంటాడు ఆయన? యెఫ్తా ఏం మొక్కుబడి చేసుకుంటాడు? నేను గెలిచి వస్తే నాకు ఎదురుగా వచ్చింది ఫస్ట్ గా ఎవరైతే ఎదురు వస్తారో బలిస్తాను, దేవునికి ఏర్పిస్తానంటాడు సిస్టర్ కదా. ఎవరనేది కాకుండా ఏది ఎదురొస్తే దాన్ని బలి అర్పిస్తానంటాడు. ఆయన కుమార్తె వస్తుందని ఎక్స్పెక్టే చేసి ఉన్నాడు కదా. కుమార్తె ఎదురొచ్చింది కానీ ఆయన మొక్కుబడి చేసుకున్న దాన్ని నెరవేర్చాడు. అదేవిధంగా హన్నా కూడా 1 సమూయేలు 1వ అధ్యాయం 11వ వచనంలో మరి ఆమె మొక్కుబడి చేసుకుంటుంది. ఏంటి అనంటే ఏమని చేసుకుంటుంది? నేను నాకు కుమారుణ్ణి ఇస్తే బిడ్డని దేవునికి ప్రతిష్ఠిస్తానని చెప్తుంది కదా. సో అన్న ప్రకారమే ఆమె నెరవేరుస్తుంది. ఆమె కూడా యెఫ్తా అదే విధంగా నెరవేర్చాడు, హన్నా కూడా అదే విధంగా మొక్కుబడిని చెల్లించింది. మరి దేవుడు నా ప్రేయర్ విని మనకు ఉద్యోగం ఇచ్చాడు, పెళ్లి చేశాడు, బిడ్డల్ని ఇచ్చాడు. మరి మనము దేవునికి
దేవా 10% కానికి ఇస్తానని మొక్కుకొని ఉంటే తీరా జరిగిన తర్వాత అయ్యో ఈఎంఐలు ఉన్నాయి అని 2% ఇస్తున్నామేమో చెక్ చేసుకోవాలి. ఇదే వంచన అంటే నోకెల్ మ్రొక్కుబడి చేసి దేవునికి అర్పించకుండటం చాలా డేంజర్ అనమాట. మ్రొక్కుకొనకుండుటయే మేలు. యెఫ్తా కూతుర్ని బలివ్వాల్సి వచ్చింది. మాట ఇచ్చే ముందు 100 సార్లు ఆలోచించాలి. కానీ ఆయన నెరవేర్చాడు. మరి మన పరిస్థితి ఏంటి? ఈ 2 వచనాలు చూస్తే మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము, మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనము. ఈ 2 వచనాలను కలిపి చూస్తే హృదయం లేని ఆరాధన దేవుని స్పందన దానికి ఏంటి అని అంటే ఆపేయండి, నాకు ఇష్టం లేదు, మీ బలులు నాకు ఇష్టం లేదు అంటున్నాడు. మరి సమస్య ఏంటి అంటే మోసంతో కూడిన అర్పణ. దానికి దేవుడు ఏం స్పందిస్తా ఉన్నాడు? అలా మోసంతో చేసే అర్పణను అర్పించువాడు శాపగ్రస్తుడు అని. ప్యాసివ్ రిజెక్షన్, ఇక్కడ అంగీకరించను అని డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. మరి కారణం దేవునికి వాళ్ళు విలువ ఇవ్వలేదు. శపిస్తాను అనేది యాక్టివ్ జడ్జ్మెంట్. కారణం గౌరవం ఇవ్వలేదు. 2 కలిపితే దేవుడు అంటున్నాడు, మీరు నన్ను సీరియస్గా తీసుకోవట్లేదు, నేను మీకు ఆప్షన్ని కాదు, నేను మహారాజును, మీ బెస్ట్ కంటే తక్కువగా నేను ఏది ముట్టుకోను అని చెప్తా ఉన్నాడు. సో నిరర్థకమైన అగ్ని నేటి దినాల్లో ఎలా ఉంది? లైవ్ వర్షిప్ కానీ ఇన్స్టా స్టోరీ కానీ పెడుతూ పాడటం, 3 గంటల ప్రార్థన కూడిక, కానీ 2 గంటల 45 నిమిషాలు ముందు వీళ్ళ మీద గాసిప్స్ చేస్తూనే ఉంటాం. దేవుడు అంటున్నాడు అలాంటి మీటింగ్స్ మూసేయండి, అది మేలు అని అంటున్నాడు. అదంతా కూడా నిరర్థకమైన అగ్ని లాంటిదే. మరి చెడిపోయిన దాన్ని అర్పించడం నేటి దినాల్లో ఎలా ఉందంటే సండే 2 hours దేవునికి అంటే మరి మండే నుంచి సాటర్డే వరకు 16 hours. ఆ 16 hours 6 days, 16 hours into 6 days ఎంత అండి? 96 hours లోకానికే ఇస్తున్నాం. మరి మిగిలిన బ్యాలెన్స్ ఎక్కడ? మన టాలెంట్ కంపెనీకి 100% ఇచ్చేస్తాం. చర్చ్కి టైం ఉంటే వస్తాంలే అని అనుకుంటాం. మన డబ్బు iPhone 16 Pro Maxకి 1.5 lakhs మిషనరీకి ఇవ్వాలంటే 10 rupees చాలు కదా అని అనుకుంటాం. దేవుడు అంటున్నాడు నేను వంచకులను శపిస్తాను. అందుకని దేవుడు పిలుపునిస్తున్నాడు. దేవుడు నీ చర్చ్ తలుపులు మూసేయక ముందే నీ హృదయాన్ని తెరువు. దేవుడు నిన్ను శాపగ్రస్తుడని అనకముందే నమ్మకమైన సేవకుడా అని అనిపించుకోవాలి. ఆయన మహారాజు, ఆయనకు మిగిలింది కాదు, మొదటిది ఉత్తమమైనది ఇద్దాం. ప్రవ్వా, నా ఆరాధన నిరర్థకం కాకుండా, నా అర్పణ వంచన కాకుండా కాపాడు. నీవు మహారాజు, నీకు తగిన మర్యాద నా జీవితంలో ఇచ్చే కృప దయచేయమని ప్రార్థన చేయాలి. ఈ వారం నుండి ప్రతిరోజు 5 నిమిషాలు ఆగి అడగండి, ఈరోజు నేను మగది ఇచ్చానా లేక చెడిపోయినది ఇచ్చానా అని. మరి ఇంకా డీప్గా చూస్తే ఇక్కడ 3 హెబ్రీ మాటలు మనల్ని కదిలిస్తాయి. మలాకి 10వ వచనం, 1వ అధ్యాయం 10వ వచనంలో 3 మాటలు మనల్ని కదిలిస్తాయి. పదాలని ఒక్కొక్కటిగా మనము డిసెక్ట్ చేస్తే నా బలిపీఠము అని ఉంది కదండి అక్కడ. సో నా బలిపీఠము అంటే దేవుడు ది టెంపుల్ అనలేదు, మై హౌస్ అన్నాడు. ఇది ఓనర్షిప్ని చూపిస్తుంది. హగ్గై 1:9 కూడా నా మందిరము పాడైపోయి ఉంటుండగా మరి మీరు మీ ఇళ్లకు పరిగెత్తెదరు అని ఉంటుంది. మరి అక్కడ దాన్ని ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే చర్చ్ మన బిల్డింగ్ కాదు, ఆయన ఇల్లు. మన ఇంట్లోకి ఎవరైనా చెప్పులతో వస్తే లేదా గోడల మీద ఉమ్మేస్తూ ఊరుకుంటామండి? దేవుని ఇంట్లో మన యాటిట్యూడ్ అలాగే ఉండాలి. మన ఎంత పరిశుద్ధంగా ఎంత పవిత్రంగా ఉంచుకుంటాం అనేది చూడాలి. మరి నా మందిరము, సో ఇక్కడ నిరర్థకముగా అంటే వృధాగా. ఈ మాట పాత నిబంధనలో ఓల్డ్ టెస్టిమెంట్లో దాదాపు 32 సార్లు వస్తుంది నిరర్థకముగా అనే మాట. 1 సమూయేలు 19వ అధ్యాయం 5వ వచనంలో నిర్దోషి అయిన దావీదును చంపి నిరర్థకంగా పాపం చేయనేలా ఉంటాయి. మరి సామెతలు 1వ అధ్యాయం 17వ వచనంలో పక్షి చూచుండగా వలవేట వ్యర్థం అనేది, అంటే 0 వాల్యూ, వేస్టెడ్ ఎఫర్ట్ అనమాట. దేవుడు మన ఆదివారం ఆరాధన చూసి వేస్ట్ ఆఫ్ టైం అంటున్నాడు.
ఎంత భయంకరం కదా. మరి మన క్వశ్చన్ ఏంటంటే, నీ గత ఆదివారం ఆరాధన దేవుని దృష్టిలో చిన్నం అంటే నిరర్థకం అయిందా, లేక స్వీట్ అరోమా అయిందా? ఎఫ్ఎస్సి 5:2 ప్రకారం. మరి నాకు ఇష్టం లేదు, మీ అందు నాకు ఇష్టం లేదు అనే మాట కూడా అంటున్నాడు కదా. ఐ హ్యావ్ నో ప్లెజర్. పెళ్ళైన వెంటనే భర్త భార్యతో ఐ హ్యావ్ నో ప్లెజర్ ఇన్ యూ అంటే ఆ కాపురం ఎలా ఉంటుందండి? యెషయా 62:4లో దేవుడు యెరూషలేమును హెప్సిబా అంటే నాకు ఇష్టమైనది అన్నాడు. కానీ ఇప్పుడు నాకు ఇష్టం లేదు అంటున్నాడు. థియాలజికల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ దేవుడు అన్కండిషనల్ లవ్ చూపిస్తాడు, కానీ కండిషనల్ ప్లెజర్ కూడా చూపిస్తాడు. నీవు రక్షింపబడ్డావు కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తాడు, కానీ నీ జీవితం చూసి ఆయన సంతోషిస్తాడా? 2 తిమోతి 2:4లో యుద్ధం చేసేవాడు తన దండులో చేర్చుకున్న వానికి ఇష్టలై ఉండాలనే మాట ఉంటుంది. సో మరి అంటే మన దేవునికి మనల్ని దండులో చేర్చుకున్న వానికి మనం ఇష్టలై ఉంటున్నామా? ప్రశ్నించుకోవాలి మనకు మనమే. అదేవిధంగా 14వ వచనంలో 4 హెబ్రీ మాటలు ఉంటాయి అక్కడ. ఒకటి వంచకుడు అనే మాట. కీర్తనలు 73:18 వచనంలో నిశ్చయంగా నీ వారిని కాలు జారే చోటే ఉంచుదు. దేవుణ్ణి డిసీవ్ చేయాలని చూసేవారు ఉంటారు. ఇక్కడ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి 2 అకౌంట్స్ చూపించడం, కానీ దేవుని దగ్గర కూడా 2 అకౌంట్స్, సండే అకౌంట్ ఒకటి, మండే టు సాటర్డే అకౌంట్ ఒకటి. ఇదే నోకెల్ అంటే వంచన కదా. సో చెడిపోయింది. లేవికాండం 22 25 వచనంలో వాటి కళంకము వాటిలోనే ఉన్నది, అవి మీకు అంగీకారంలో కావు అంటారు. మరి స్పాయిల్డ్, కరప్టెడ్, రూయిన్డ్ అయిపోయిన వాటిని ఇస్తున్నామా? చెడిపోయిన వాటిని ఇస్తున్నామా? ఈజిప్ట్ నుండి వచ్చినప్పుడు ఫరో ఇశ్రాయేలీయులను వెళ్ళండి కానీ మీ మందలు ఇక్కడే ఉంచండి అని అన్నాడు. మరి నిర్గమ 10:24లో మరి మోషే అంటున్నాడు ఒక్క డెక్కయనను విడవబడదు అని 26వ వచనంలో. ఎందుకు? దేవునికి సెకండ్ బెస్ట్ ఇవ్వకూడదు. ఎప్పుడైనా కానీ ప్రథమ ఫలం ఫస్ట్దే ఇవ్వాలి, ది బెస్ట్ ఇవ్వాలి. సెకండ్ హ్యాండ్ ఎప్పుడు కూడా దేవునికి చెడిపోయిన దాన్ని అర్పించకూడదు. మరి మన స్మార్ట్ ఫోన్లో ఒక 256 GB ఉంటే దాంట్లో ఆల్మోస్ట్ 250 అంతా కూడా వ్యర్థమైపోయినవే ఉంటాయి. దేవునికి సంబంధించినవి ఏమైనా ప్రార్థనకి సంబంధించింది యాప్స్ ఏమైనా ఒక 1 GB కూడా ఫ్రీ ఉండదు అనమాట డౌన్లోడ్ చేసుకుందామంటే. ఇదే చెడిపోయింది ఇవ్వటం అని చెప్పచ్చు నేటి జనరేషన్లో. మరి శాపగ్రస్తుడు అనే మాట ఉంది కదా ఇంకోటి. మరి ఇది కర్స్ అనే మాట. ఆదికాండం 3:14 వచనంలో సర్పం శపింపబడింది. 4:11 వచనంలో కయీను శపింపబడ్డాడు. ద్వితీయోపదేశకాండం 28లో మరి 54 శాపాలు ఉన్నాయి అక్కడ దాదాపు. దేవుడు తిట్టడం లేదు, తీర్పు చెప్తా ఉన్నాడు. యు ఆర్ కర్స్డ్ అని, యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ మై బ్లెస్సింగ్స్ అని చెప్తున్నాడు. గలతీ 1:8-9లో మరి మేము ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడగును గాక. దేవుడు శాపం అనే మాట నూతన నిబంధనలో కూడా వాడతాడనమాట. ఘనమైన మహారాజు, పర్షియన్ ఎంపైర్లో రాజును కింగ్ ఆఫ్ కింగ్స్ అనేవారు అనమాట. దేవుడు అంటున్నాడు నేను ఆ కింగ్ ఆఫ్ కింగ్స్ కంటే కూడా గొప్పవాణ్ణి అని అంటున్నాడు. మరి మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే మాట ఎక్కడ చూస్తామండి? ప్రకటన 19వ చూస్తాం కదా. మరి క్వీన్ ఎలిజబెత్ని కలవాలంటే ప్రోటోకాల్, బహుమతి ఎలా ఇవ్వాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా వంగాలి అనేటివన్నీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. విశ్వాసానికి రాజు అయినటువంటి మన దేవుని దగ్గరికి క్యాజువల్గా వెళ్తామా ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా? దేవుడు ఘనమైన మహారాజు, ఆయన దగ్గరకు వెళ్ళాలంటే కొన్ని ఉండాలి, క్వాలిటీస్ మనలో ఉండాలి, ఎలిజిబిలిటీ కొంచెం ఉండాలి కదా. సో దేవుడు విసిగిపోతాడా? ఇది ఒక థియాలజికల్ టెన్షన్ అనమాట. దేవుడు మార్పు లేనివాడు కదా, మరి విసిగిపోవడం ఏంటి? ఎమోషన్ చేంజ్ కదా. దేవుని క్యారెక్టర్ మారదండి. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, కానీ మన యాక్షన్స్ని బట్టి ఆయన రెస్పాన్స్ మారుతుంది.
నిర్గమకాండం 32వ అధ్యాయం 10-14 దేవుడు ఇజ్రాయేలీని నాశనం చేస్తానన్నాడు. మోషే ప్రార్థించిన తర్వాత యెహోవా సంతాపపడతాడు. దేవుడు మారాడా? లేదు, దేవుడు మారలా, మనిషి మారాడు. కాబట్టి దేవుని తీర్పు కూడా మారింది. తర్వాత దేవుడు మార్పు లేనివాడు కదా, దేవుడు విసిగిపోవటం ఏంటి అనేది మనకు క్వశ్చన్ రాకూడదు. దేవుడు విసిగిపోయేంతగా మనం బిహేవ్ చేస్తున్నాం అనేది మనం నోటీస్ చేయాలన్నమాట. విసుగు అనే మాటకు హెబ్రీలో ఖట్సర్ అంటారు. ఖట్సర్, QATSAR, టు బి షార్ట్, ఇంపేషెంట్ అని అర్థం వస్తుంది. మరి సంఖ్యాకాండం 21:4 మార్గాయాసం చేత జనుల ప్రాణము విసికెను అని ఉంటుంది. దేవుడు కూడా మన అవిధేయత చూసి షార్ట్ టెంపర్డ్ అవుతారా? కాదు, లాంగ్ సఫరింగ్తో 2 పేతురు 3:9 ఉంటుంది, దీర్ఘశాంతం. కానీ ఆయన సహనానికి కూడా ఒక లిమిట్ ఉందండి. నోవా కాలంలో 120 ఏళ్ళు వెయిట్ చేశాడు. ఫ్లడ్కి ముందు, జలప్రలయానికి ముందు 120 years వెయిట్ చేశాడు, వీళ్ళు మారుతారేమో అని చెప్పి. ఆ తర్వాతే ఫ్లడ్ వచ్చింది. మరి కొత్త నిబంధనలో నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను అంటాడు ప్రకటన 3:16. మరి ఇదే మలాకి 1:10 ఉన్న వచనానికి ప్యారలల్ అనమాట. తలుపులు మూసేయండి అనేది ఈక్వల్స్ టు నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను అనే మాటకు సమానమే. దేవుడు మన ల్యూక్ వామ్ ఆరాధనను చూసి వామిట్ చేస్తాను అంటున్నాడు. ఎంత స్ట్రాంగ్ లాంగ్వేజ్ కదా ఇది. మరి 3 రకాల శ్రోతలను మనము ఇక్కడ చూడవచ్చు అన్నమాట. దీన్ని నమ్మని వ్యక్తి చర్చకు వస్తే చాలు అనుకోవద్దు. దేవునికి మన హృదయం కావాలి, మన అటెండెన్స్ కాదు. దేవునితో బేరం పెట్టుకోకూడదు. దేవా జాబ్ ఇస్తేనే చర్చకు వస్తా అనేది నోకెల్, అంటే వంచన కదా. బలహీనమైన విశ్వాసి. అలసిపోయావా? పర్వాలేదు, కానీ అలవాటుగా ప్రార్థన చేయడం మాత్రం ఆపేసేయాలి. 5 నిమిషాలు హృదయంతో చేస్తే చాలు. దేవునికి లెఫ్ట్ ఓవర్ టైం ఇవ్వకూడదు అనమాట. మన డేలో ఫస్ట్ 15 minutes ఆయనకు ఇవ్వాలి. మన డేలో బెస్ట్ ఇవ్వాలన్నమాట. స్టేజ్ మీద ఒక లీడర్ కానీ సేవకుడు కానీ స్టేజ్ మీద పాట పాడుతూ ఉంటే మైండ్లో తర్వాత లంచ్ ఏంటి అని అనుకుంటూ ఉంటాం కదా, తర్వాత ప్లాన్స్ ఏంటి అని అనుకుంటాం. దేవుడు అప్పుడు మైక్ కట్టేసి అంటాడు, సంఘం కానుకను జీతంలాగా చూస్తున్నామా అనేది అననీయ తీర్పును గుర్తుంచుకోవాలి. ఇంటిగ్రిటీతో లెక్క అప్పచెప్పాలి అనమాట. అలాగే అక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 10-14 ఒక గ్రూపు. తర్వాత మలాకీ 3వ అధ్యాయంలో మనం నెక్స్ట్ క్లాసెస్లో చూసుకుంటాం. 16-18 చూస్తే అక్కడ 2 గ్రూప్స్ కనపడతాయి అన్నమాట మనకు. దేవునికి భయపడి మాట్లాడుకున్న వాళ్ళు ఉంటారు. జ్ఞాపకార్థ పుస్తకంలో వాళ్ళ పేరు రాయబడింది. దేవుడు అంటున్నాడు, వారు నా సొత్తగుదురు అని. మరి గర్విష్ఠులు, వంచకులు, కొలిమి వలె మండే దినం వస్తుంది. అంటే నీవు మలాకి 1వ అధ్యాయం 10-14 ఉన్న గ్రూప్లో ఉన్నావా, లేక 3వ అధ్యాయం 16-18 గ్రూప్లో ఉన్నావా? గర్విష్ఠుల గ్రూప్లో ఉన్నామా, జీవగ్రంథం పుస్తకంలో పేరు రాయబడిన వారి గ్రూప్లో ఉన్నామా? ఏ గ్రూప్లో ఉన్నాం? దేవుడు మన ఆరాధన చూసి తలుపు మూసేస్తాడా, లేక నా కుమారుడా నా సొత్తు అంటున్నాడా? పరీక్షించుకోవాలి మనం. మహారాజా, నేను నీకు వంచకుడిగా ఉండిపోయాను, నా ఆరాధన నిరర్థకమైపోయింది, నన్ను క్షమించు తండ్రి. ఈరోజు నుంచి నా హృదయాన్ని, నా ఉత్తమమైన దాన్ని నీకు ఇస్తాను అని మనం ప్రార్థించే వారంగా ఉండాలి. తర్వాత శాపగ్రస్తుడు అంటే అరూర్ అనేది ఇది జస్ట్ బ్యాడ్ లక్ కాదు, ఇట్ ఈస్ డివైన్ కట్ ఆఫ్. హెబ్రీలో బరాక్ అంటే బ్లెస్, గాడ్స్ ప్రెజెన్స్, ఫేవర్, ఎనేబుల్మెంట్ అనమాట. అరూర్ అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్, గాడ్ రిమూవ్స్ హిజ్ ప్రెజెన్స్, ప్రొటెక్షన్, ప్రొవిజన్. ద్వితీయోపదేశకాండం 28 చూస్తే అక్కడ 14 blessings ఉంటాయి, 54 curses, శాపాలు ఉంటాయి. తర్వాత కర్స్ అంటే సిక్నెస్, డిఫీట్, పావర్టీ, కన్ఫ్యూజన్ ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే బికాస్ గాడ్స్ హ్యాండ్ ఈజ్ లిఫ్టెడ్. సో ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ ఉండాలి. కర్స్ అంటే గాడ్ స్విచ్ ఆఫ్ చేసినట్టే.
ఫ్యాన్ అంటే నీ లైఫ్ తిరగడం ఆగిపోతుంది, హీట్ సఫకేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. మరి పాత నిబంధనలో అరూర్ ఎవరి మీద పడింది అంటే ఆదికాండం 3:14 సర్పాన్ని శపిస్తాడు కదా, పశువులన్నిటిలో శపించబడిన దాని రిజల్ట్ ఏంటి? అది డస్టే తినాలి, తల చితక్కొట్టబడుతుంది కదా. కయీను ఆదికాండం 4:11 నేల మీద నుండి నీవు శపింపబడినవాడు. మరి దాని రిజల్ట్ ఏమి? అతనికి నో హార్వెస్ట్, ఎక్కడికి పోయినా శపింపబడ్డమే. తన నుదుటి మీద ముద్ర కూడా వేస్తారు కదా దేవుడు. మరి కనాను శపింపబడినవాడు, స్లేవ్ నేషన్ అనమాట, అతని జాతి అంతా కూడా. మరి ఆకాను యెహోషువ గ్రంథంలో చూస్తాం కదా, శపితమైంది మీ మధ్య ఉండగా మీరు నిలవలేరు అని. మరి హోల్ ఇజ్రాయెల్ డిఫీటెడ్ బికాస్ ఆఫ్ వన్ మ్యాన్స్ గ్రీడ్. ఒక్క వ్యక్తి, ఈ ఆకాను వ్యక్తి ద్వారా మాత్రమే ఇజ్రాయెల్ వాళ్ళందరూ కూడా ఓడింపబడ్డారు, శపింపబడ్డారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు యాజకుణ్ణి సర్పము, కయీను, ఆకాను లాంటి కేటగిరీలో పెడుతూ ఉన్నాడు అనమాట. వంచకుడు, యు ఆర్ కర్స్డ్, దట్ ఈస్ హెవీ అనమాట. సో నూతన నిబంధనలో అరూర్ అంటే గలతీలో పాల్ అంటున్నాడు, డిఫరెంట్ గాస్పెల్ ప్రీచ్ చేసేవాడు అనథెమా అంటే ఎటర్నల్లీ కర్స్డ్ అనమాట. మరి పేతురు అపోస్తల కార్యం 8:20 సీమోన్తో నీ వెండి నీతో కూడా నశించునుగాక, అది కూడా అరూర్ లాంగ్వేజ్ అనమాట. అరూర్ అంటే ఏం చెప్పుకున్నామండి? శాపగ్రస్తము కదా. సో ఇక్కడ మనము గాడ్ ఈజ్ లవ్ ఓన్లీ అని క్యాజువల్గా తీసుకుంటాం. దేవుడు ప్రేమించేవాడు మాత్రమే, దేవుడు అంటేనే ప్రేమ, దేవుడు ప్రేమ స్వరూపి అని అనుకుంటాం, మనం క్యాజువల్గా తీసుకుంటాం. బట్ గాడ్ ఆఫ్ లవ్ ఈజ్ ఆల్సో గాడ్ ఆఫ్ జస్టిస్. మోసం చేస్తే, సెకండ్ బెస్ట్ ఇస్తే హీ సేస్ యు ఆర్ కర్స్డ్. దట్ ఈజ్ నాట్ మై ఒపీనియన్ అండి, ఇది లేఖనం చెప్పే మాట, నేను చెప్పే మాట కాదు. సో మహారాజు మెలెక్ గాదోల్ అనేది పొలిటికల్ స్టేట్మెంట్. మలాకి కాలంలో పర్షియా రాజు అర్థహషస్త ఇంకా కింగ్ అనే టైటిల్ పెట్టుకున్నాడు కదా. ఆల్ నేషన్స్ బో టు హిమ్. దేవుడు అంటున్నాడు, నో, ఐఎమ్ ద రియల్ మెలెక్ గాదోల్, అర్థహషస్త కూడా నా సర్వెంటే అని అంటున్నాడు. ఈ లోకంలో ఆయన నేనే కింగ్ ఆఫ్ కింగ్స్ అనే టైటిల్ పెట్టుకొని ఉండవచ్చు, కానీ ఆయనకు కూడా మహారాజు ఎవరు? దేవుడే. దానియేలు 4:00 కూడా చూస్తాం కదా, నెబుకద్నెజర్ కూడా చివరికి ఒప్పుకుంటాడు ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం అని. మరి మన బాస్ లేదా మన సీఎం, మన పిఎం కంటే పెద్ద అథారిటీ దేవుడు. వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్లో 1% కూడా ఇవ్వట్లేదు దేవునికి మనం కదండి. దట్ ఈస్ ద సిన్ ఆఫ్ మలాకి. సో ఇక్కడ మలాకి గ్రంథంలో ఇదే పాపం అన్నమాట. సో ఒక రాజుకి అంటే ఒక కింగ్కి 3 things కంపల్సరీగా ఉండాలి. ట్రిబ్యూట్ అంటారు. మరి ఏన్షియంట్ వరల్డ్లో రాజు దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం తీసుకెళ్ళాలి? బెస్ట్ గిఫ్ట్ తీసుకెళ్ళాలి కదా. మొదటి రాజుల గ్రంథము 10:25 ప్రతి వాడు బహుమానములు తెచ్చుచుండెననే మాట ఉంటుంది. ఒక రాజు దగ్గరికి వెళ్తున్నామంటే ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అనేది మనకు కామన్ సెన్స్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి కూడా. పెద్ద వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నప్పుడు మన గిఫ్ట్ కూడా వాళ్ళకు తగినదిగా ఉండాలి. మన స్తోమత ఎంత ఉన్నా సరే అప్పు చేసైనా కూడా మంచిది తీసుకెళ్తాం కదా. సో బెస్ట్ గిఫ్ట్ అనేది ఒక రాజుకి ఇవ్వాలి. అదేవిధంగా బోర్డ్ని ఫిలిప్పి 2:10 ఏసునామమున ప్రతి మోకాలు వంగును అనేది కదా. మరి మన మోకాళ్ళు వంగుతున్నాయా యేసు ప్రభు నామంలో? అది కూడా ఒక గిఫ్టే అనమాట. సో రాజుకు ఇవ్వవలసినవి. సో తర్వాత ఒబీడియన్స్, టోటల్ ఒబీడియన్స్, విధేయత. రాజు మాటే శాసనం కదా. ఎస్తేరు 1:19 రాజు ఆజ్ఞ తిరుగులేనిది. మరి క్వశ్చన్ ఏంటంటే, దేవుడు మన రాజు అయితే మన బెస్ట్ గిఫ్ట్ ఏది? మనము వంగిన మోకాళ్ళతో రాజు దగ్గర మోకరిల్లుతున్నామా? ఎక్కడ మన విధేయత? ఎక్కడ? చిన్నం ఆరాధన అంటే గిఫ్ట్ లేదు, మోకాళ్ళు వంగట్లేదు, ఒబీడియన్స్ లేదు, విధేయత లేదు, జస్ట్ అటెండెన్స్. కింగ్ దాన్ని టోలరేట్ చేయలేడు, అస్సలు సహించలేడు రాజు.
మరి నా నామము అన్యజనులలో భయంకరమైనది అంటున్నాడు కదా, ఫ్యూచర్ ప్రాఫెసీ. ఇది మలాకీ కాలంలో 100% నిజం కాదు. మలాకీ 1:14 దేవుడు చివరి సెంటెన్స్ అంటే ఇది రెబ్యూక్ కాదు, ప్రాఫెసీ. అంటే ఇంకా జరగని కానీ ఖచ్చితంగా జరగబోయే విషయం అనమాట. ఇంకా జరగలేదు కానీ ఖచ్చితంగా జరగబోయే విషయం. భయంకరమైనది అంటే అర్థం ఏంటి అంటే హెబ్రూ వర్డ్ నోరా అంటారు. ఏంటండి హెబ్రీలో నోరా, భయంకరమైనది అంటే నోరా, NORA. సో ఇది ఫియర్ అనే మీనింగ్ కాదు, లేకపోతే డ్రెడ్, రివరెన్షియల్ టెర్రర్ అనే మీనింగ్ వస్తుంది. అంటే నా నామము అన్యజనులలో గౌరవంతో వణికించేదిగా ఉంటుంది అనమాట. ఇది నెగటివ్ ఫియర్ కాదు, రాజు ఎదుట నిలబడితే వచ్చే ఒక పరిశుద్ధమైన వణుకు లాంటిది, హోలీ ట్రెంబ్లింగ్. మలాకీ కాలంలో ఇది నిజం కాదు. ఆ కాలంలో మలాకీ కాలంలో ఇజ్రాయేలు బాబిలోనియన్ క్యాప్టివిటీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఉంటుందన్నమాట. అన్యజనులు అంటే పర్షియా దేశస్థులు, ఎదోమీయులు, ఇంకా నైబరింగ్ నేషన్స్ ఉంటారు కదా. ఇంకా యెహోవాని లెక్క చేయలేదు. దేవాలయంలో, మందిరంలో చిన్నం సాక్రిఫైసెస్ జరుగుతున్నప్పుడు జనాలందరూ నవ్వుకుంటున్నారు అనమాట. జాతులు, నేషన్స్ అన్నీ నవ్వుకుంటాయి. సో దేవుడు ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడట్లేదు, ఫ్యూచర్ టెన్స్లో అవుతుంది అంటున్నాడు. ఖచ్చితంగా నా నామం అన్ని జనులలో భయంకరమైనది. సో ఇది ఎక్కడ నెరవేరుతుంది అంటే 3 స్టేజెస్లో నెరవేరుతుంది. ఒకటి క్రాస్లో, రోమా 14:11 నా ప్రాణం తోడు ప్రతి మోకాలు నాకు వంగును, ప్రతి నాలుక దేవుణ్ణి ఒప్పుకొను. మరి యేసయ్య చనిపోయినప్పుడు రోమన్ సెంచురియన్ అంటాడు కదా, నిజముగా ఈయన దేవుని కుమారుడు. ఒక అన్యజనుడు, జెంటైల్ మొదటి కన్ఫెషన్ ఇది. సో క్రాస్ ద్వారా గాడ్స్ నేమ్ నేషన్స్లో భయంకరమైనదైంది సిలువ ద్వారా. తర్వాత రెండో స్టేజ్ ఏంటంటే గ్రేట్ కమిషన్. దీంట్లో కూడా మత్తయి సువార్త 28:19 సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటాడు. మలాకీ కాలం తర్వాత 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ తర్వాత అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు వచ్చింది కదా. మరి ఇక్కడ మొత్తం రోమా నుంచి, భారతీయ నుంచి వచ్చిన వారందరూ కూడా గాడ్స్ వండర్ఫుల్ వర్క్స్ విన్నారు. మరి స్టేజ్ 3లో కమింగ్, రెండవ రాకడలో ప్రకటన 15:4 ప్రకారం ప్రభువా నీ నామానికి భయపడి మహిమపరిచిన వాడేవాడు, నీవు మాత్రమే పరిశుద్ధుడు. మరి అన్ని జనులు అందరూ వచ్చి నీ సన్నిధిని ఆరాధిస్తారనే మా ఫైనల్ ఫుల్ఫిల్మెంట్ ఇది. జీసస్ తిరిగి వచ్చినప్పుడు ప్రతి మోకాల్లో కూడా వంగుతుంది. సో ఇది ఎందుకు మలాకీకి ఎందుకు ముఖ్యం అంటే దేవుడు ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. నీవు నాకు చిన్నం ఇస్తే ఐ డోంట్ నీడ్ యూ. నా నామాన్ని, నా నేమ్ని గ్లోరిఫై చేయడానికి నాకు నేషన్స్ ఉన్నారు. ఇది 2, మెర్సీ మరియు జడ్జ్మెంట్. మెర్సీ బికాస్ గాడ్ స్టిల్ వాంట్స్ వర్షిప్, జడ్జ్మెంట్ బికాజ్ ఇజ్రాయెల్ రిప్లేసబుల్ కాదనుకుంటే తప్పు. సో నేను చర్చ్కి రాకపోయినా గాడ్ ఏం చేస్తాడులే అని అనుకుంటే మరి 14వ వచనం చదవాలి మనం. అప్పుడు మనం మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుకోవాలి. సో గాడ్ ఈజ్ మెలెక్ గాడోల్, హీ విల్ బి గ్లోరిఫైడ్ విత్ ఆర్ వితౌట్ యూ. దేవుడు మనం వెళ్ళినా సరే వెళ్ళకపోయినా సరే దేవుడు మహిమపరచబడతాడు. కానీ ఆ భయంకరమైన వర్షిప్లో పార్ట్ అవుతామా మనం, లేక దేవుడు వేరే వాళ్ళని వాడుకుంటూ ఉంటే మనం మిస్ అవుతాం. మన లైఫ్లో నా నామం భయంకరమైనదని ప్రూవ్ చేసే ఏరియా ఏది? సో మలాకీ 1వ అధ్యాయం 10-14 దేవుడు విసిగిపోయాడు అంటే ఆయనకు సహనం పోయిందని కాదండి. ఆయన పరిశుద్ధుడు, మహారాజు కాబట్టి సెకండ్ బెస్ట్ని ఆయన ఆరాధనను ప్రథమ ఫలంగా ఉండేది, ఫస్ట్ ప్లేస్లో ఉన్నది, బెస్ట్ ప్లేస్లో ఉన్నది కాకుండా సెకండ్ హ్యాండ్ది ఆరాధనను ఆయనకు అంత ఇష్టంగా ఉండదు. ఆయన దాన్ని భరించలేడు. సో హృదయం లేని ఆరాధన రిచువల్ ఉంటుంది కానీ ప్రేమ ఉండదు. దేవుడు అంటున్నాడు ఇలాంటి ఆరాధన మీరు చేయడం కంటే తలుపులు మూసేయడం మేలు అని. అలాగే గౌరవం లేని అర్పణ, గ్రుడ్డివి కుంటివి ఇచ్చి ప్రయాసకరమైన పని అంటున్నాడు దేవుడు. నేను మహారాజు, నాకు మిగిలింది వద్దు,
14వ వచనంలో ఉంటుంది కదా. సో నిబంధనని తేలిగ్గా తీసుకోవడం అంటే మ్రొక్కుబడి చేసి మోసం చేశారు. దేవుడు దీన్ని వంచన, శాపగ్రస్తుడు అని పిలుస్తున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి అని అంటే దేవుడు తనను తాను మహారాజు, ఘనమైన మహారాజు అని ప్రకటించాడు. రాజు దగ్గరికి వెళ్ళాలంటే 3 థింగ్స్ కంపల్సరీ అని చెప్పుకున్నాం కదా. ఒకటి బెస్ట్ గిఫ్ట్, మిగిలిపోయినది కాదు, మొదటిది ఇవ్వాలి. తర్వాత బోర్డ్ నీస్, క్యాజువల్ కాదు, భయభక్తులు కలిగి ఉండాలి, మోకాళ్ళు వంగాలి. తర్వాత టోటల్ ఒబీడియన్స్, పూర్తి విధేయత, నా ఇష్టం కాదు ఆయన ఇష్టం అనేది దీనికి మహారాజు దగ్గరికి వెళ్ళాలంటే ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మరి సజీవ యాగంగా మన శరీరాలని దేవునికి సమర్పించుకోండి అని చెప్తున్నప్పుడు గ్రుడ్డిది కుంటిది కాదు, సజీవమైనది బెస్ట్ది సమర్పించుకోవాలన్నమాట. అది దేవుడు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. దేవునికి భయపడి మాట్లాడిన వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. దేవుడు వారిని నా సొత్తు అంటున్నాడు. మరి ఆ గ్రూప్లో ఉన్నామా మనము? లేదా వంచకులు, గర్విష్ఠులు వలె వారికి కొలిమి వలె మండు దినం వస్తుంది. మలాకి 4వ అధ్యాయం 1వ వచనంలో. ఈరోజు నువ్వు ఏ గ్రూప్లో ఉన్నావు? దేవుడు నీ ఆరాధన చూసి తలుపు మూసేస్తాడా, లేక నా కుమారుడా అని హత్తుకుంటున్నాడా? దేవుడు మన చర్చ్ తలుపులు మూసేయక ముందే మన హృదయాన్ని తెరుద్దాం. మనల్ని శాపగ్రస్తుడు అని దేవుడు అనక ముందే నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకున్నాం. ఆయనకి మిగిలింది కాదండి, మొదటిది ఉత్తమమైనది ఇవ్వడానికి మనము ఇప్పటి నుంచి ప్రయత్నం చేద్దాం. కనుక దేవుడు మన జీవితాల నుంచి విసిగిపోయేవాడుగా, మనం దేవునికి విసుగు తెప్పించే వారంగా ఉండకుండా దేవునికి ఇష్టకరంగా జీవించలాగన ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరైనా ముగింపు ప్రార్థన చేయగలరా? ప్రేమ, కృప, కనికరం కలిగిన ఆయన, మహోన్నతుడ, మహాగల్ల, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకొంచున్నాను తండ్రి. అయ్యా, ఈ సాయంత్రం వేళలో నాయన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వేల స్తోత్రం చెల్లించుకొంచున్నాం తండ్రి. అయ్యా తండ్రి, నాయన వీళ్ళ ఒక వాక్యాన్ని నాయన తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకుంటూ నీకు అనుగుణంగా మేము మా తండ్రి నాయన మా ప్రవర్తన అయితేనేం, మా మాట అయితేనేం నాయన, మా క్రియలు అయితేనేం నాయన నీకు విసుగు తెప్పించనివిగానైనా ఉండగలిగినట్లు కృప దయచేయండి. ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే తీసివేయండి. అయా తండ్రి, నాయన తండ్రి, నిజంగా తండ్రి నామకార్థ క్రైస్తవులుగా ఉండక తండ్రి యేసయ్య యథార్థ హృదయంతో నేను ఆరాధించగలుగుటకు కృప దయచేయండి. అయా తండ్రి, నీ సన్నిధిలో నాయన తండ్రి, అయా తండ్రి వీళ్ళందరినీ సమకూర్చి మీరు మాతో మాట్లాడిన తండ్రి నాయన ప్రతి ఒక్క మాటని బట్టి మీకు వేల స్తోత్రములు సిస్టర్ మరుగుపరిచి మీతో మరి మాతో మాట్లాడినట్లు అయా తండ్రి నాయన ప్రతి ఒక్క హృదయాలలో నాయన నీ వాక్యాన్ని నింపు అడుగుచున్నాం తండ్రి. ఎవరైతే ఆన్లైన్ లో ఉంటున్నారో ప్రతి ఒక్క బిడ్డను దర్శించి అడుగుచున్నాం తండ్రి. అయినా నీ రాజ్య వ్యాప్తికి నైనా నీ సువార్తలో అయా తండ్రి నైనా నిజంగా ప్రభువా తండ్రి యేసయ్యా మేము నాయన నీకు అనుకూలముగా తండ్రి అయా తండ్రి నీకు యథార్థముగా నైనా నీ దృష్టికి అయా తండ్రి నిజంగానైనా ఒక రాజు ఎద్దుకునైనా ఎలానైనా మేము వెళ్తామో నిజంగా ప్రభువా కనిపించని మహారాజు, కనిపించని రారాజు తండ్రి నాయన అయా తండ్రి నీకే స్తోత్రము చెల్లించుకొంచున్నాం. నీ సన్నిధికి నైనా నీ యొద్దకునైనా తండ్రి అయా తండ్రి మా హృదయాలను ఎత్తి పట్టుకుని అయా తండ్రి యేసయ్యా నీకు ఇష్టమైన నాయన బలను మేము అర్పించగలిగినట్లు కృపద ఇచ్చి అడుగుచున్నాం తండ్రి. అయా తండ్రి హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడో తండ్రి అయా తండ్రి యేసయ్యా మా హృదయాల్లో ఉంటున్న నాయన అయా తండ్రి నీకు ఆయాసకరమైన మార్గములన్నిటిని తుడిచివేయండి. యథార్థముగానైనా నీ సన్నిధిలో జీవించగలిగినట్లు కృపదయ చేయండి. అయా ప్రతి విషయంలో నీకు నమ్మకంగా ఉన్నట్లు కృపదయ చేయండి. అయా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. నిజంగా ఫస్ట్ టైం నైనా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అయ్యేటకు నైనా నాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం నైనా. నైనా సిస్టర్ గారు చెప్పిన నాయన వాక్యం బట్టి మీకు స్తోత్రం అయ్యా. నిజంగా మాతో ఈ మంచి మాటలు
మీరు వినిపింప చేసినందుకు మీకు వేలాగా వేలు స్తుతి స్తోత్రం చెల్లించుకోవచ్చు అయా తండ్రి. నాయన రేపటి దినం తండ్రి ఎవరైతే నాయన తండ్రి అయా మందిరానికి వెళ్ళంటున్నారో అయా తండ్రి ఈ దినంలో సిద్ధపాటు కలిగినైనా అయా తమ తండ్రి నాయన అయా హృదయాలను ఉదుక్కుని ప్రభువా అయా తండ్రి నీ సన్నిధిలో నాయన తండ్రి నీ నామంలో ప్రభువా అయా తండ్రి నేను యేసయ్యా తండ్రి మమ్మల్ని మేము మరుగు చేసుకోకుండా అయా తండ్రి ప్రతి ఒక్కటినైనా నీ సన్నిధిలో బయలుపరిచేసి ఆ మా తప్పులను పాపాలను అన్నిటినీ విడిచిపెట్టి కడిగి వేసుకొని అయా తండ్రి రక్తంతో శుద్ధి చేసుకొని పవిత్రంగా నైనా తండ్రి పరిశుద్ధంగా నీ మందిరానికి అయా నీ సన్నిధిలో మేము కనపడగలిగే భాగ్యము మాకు అనుగ్రహించమడుగుచున్నాం తండ్రి. అయా నిజంగా తండ్రి నీ వ్యర్థమైన మాటలు నైనా మాట ఉంచుకు ప్రభువా అయా తండ్రి అలాగేనైనా తండ్రి యేసయ్యా నైనా తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకొచ్చి నువ్వు ప్రతి మాటలైన ప్రతి మాటను మా హృదయాల్లో భద్రపరుచుకున్నట్లు అయా ఈ రాత్రి ఎంతైనా నాయన తండ్రి నిన్ను స్తుతించగలుగు భాగ్యం మాకు అనుగ్రహించి తండ్రి నైనా మా పడకలలో తోడుగా ఉండి అయా వేకువని లేచి స్తుతించి తండ్రి నీ మందిరానికి వెళ్ళగలుగు భాగ్యం అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.